భార్య ఏమండి ఒక్కాయన దెయ్యమున్న ఇంటో 1 సంవత్సరం పాటు ఉన్నాడంట. ఈరోజు పేపర్లో వేశారు. చూసారా మీరు? గవర్నమెంట్ ఆయనకు అవార్డు కూడా ఇస్తుందట. భర్త ఇందులో గొప్పేముంది? నువ్వుండే ఇంట్లో నేను 10 సంవత్సరాలుగా ఉంటున్నా కదా, మరి నాకేమిస్తారు? ఒంటరిగా స్కూల్ బెంచ్ మీద కూర్చున్న 4 ఏళ్ల బుడ్డాడు నన్నాకర్షించాడు. వెళ్ళి పక్కన కూర్చుని, ఏమ్మా, ఇంకా అమ్మ రాలేదా తీసుకెళ్ళడానికి అని అడిగాను. అమ్మ లేదు అన్నాడు అదోలా. నాకు మనసు చివుక్కుమంది. ఓ, నాన్న వస్తారా అయితే నేను తీసుకెళ్ళడానికి అనడిగా. నాన్న లేడు అన్నాడు అదే భావంతో. నా మనసనే కడలి కల్లోలమై కన్నీరు కెరటాల్లా రాబోతుండగా, మరి ఎవరు తీసుకెళ్తారు అని అడిగా. వేలదా చూస్తూ, మమ్మీ కాని డాడీ కాని వస్తారు అన్నాడు వాడు టక్కున. దీనమ్మ జీవితం తెలుగుకు ఇంత దరిద్రం పట్టిందా అని అనుకున్నా. నెత్తిన జుట్టు అంతలా పెరిగింది, కాస్త ట్రిమ్ చేయించుకోరా. అబ్బా, ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అమ్మా. నీ ఫ్యాషన్ తగలెట్ట. ఇవాళ చెల్లి పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయికి నువ్వు నచ్చావంట్రా దరిద్రుడా. అవునండి, మనం పోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ మీకు అప్సరసలు ఉంటారంట. మరి మా లేడీస్కి ఎవరుంటారు? కోతులు. ఓరి దేవుడా, ఇది చాలా అన్యాయం కదండి. మీకు 2 చోట్ల అప్సరసలు దొరుకుతారు, మాకిదేమి కర్మ? ఇక్కడ అక్కడ కోతులేనా? మన రాంబాబుకి బాగా తాగుడు అలవాటు ఉంది. ఎలా అయినా మానేద్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మీరు రోజుకి ఎంతమంది తాగుతారు? 4 పెగ్గులు డాక్టర్. అయితే సరే, 1 పెగ్గు తగ్గించి తాగండి. 1 వారం తర్వాత మళ్ళీ వచ్చాడు రాంబాబు. ఇప్పుడు ఎన్ని తాగుతున్నారు? 3 సార్. ఇంకో పెగ్గు తగ్గించేయండి. వారం తర్వాత ఇప్పుడు ఎన్ని తాగుతున్నారు? 2 సార్. ఇంకో పెగ్గు తగ్గించేయండి. రాంబాబు అనీజీగా ఫీల్ అవుతూ, డాక్టర్, మొత్తం బాటిల్ మందు 1 పెగ్గులో తాగాలంటే కష్టమేమో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ.